హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక యువకుడు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీదున్న ప్రేమను మర్చిపోయి కొత్త అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ ఆమె అన్నయ్య భార్య అదే ఎక్స్ అని తెలిస్తే పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్ సూపర్ కెమిస్ట్రీతో నటించిన గురువాయూర్ అంబల నడియిల్ మూవీ గురించి చెప్తున్నా అనమాట. ఇది వచ్చేసి 2024లో రిలీజ్ అయింది. ఏమైనా ఈ పెళ్లి నేను చేస్తాను, నువ్వు నాకు కావాలి. సినిమా మొదలవుతుంది విను రామచంద్రన్ ఇంట్రడక్షన్తో. అతను దుబాయ్లో జాబ్ చేస్తున్న యువకుడు. 5 ఏళ్ల క్రితం తన గర్ల్ ఫ్రెండ్ పార్వతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి విను ఆ బాధలోనే ఉంటాడు. పెళ్లి చేసుకోవాలని కూడా అస్సలు అనుకోడు. కానీ ఇప్పుడు అతను అంజలితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అంజలి అన్నయ్య ఆనందన్ జంషెడ్పూర్లో ఫ్యాక్టరీ మేనేజర్. విను ఆనందన్ మధ్య ఫోన్లో సూపర్ బాండింగ్ డెవలప్ అవుతుంది. ఆనందన్ వినును తన తమ్ముళ్లా చూసుకుంటాడు. పార్వతి గురించి మర్చిపోవాలని సలహా ఇస్తాడు. మీరు ఊహించగలరా ఇంకా కనిపించని అన్నయ్యతో ఇంత బాండ్ ఎలా ఏర్పడుతుందని? ఇప్పుడిక ఆనంద్ స్టోరీ చూసినట్లయితే అతను తన భార్య పార్వతితో తాత్కాలికంగా విడిపోయాడు. ఎందుకంటే ఒక అనామక లెటర్ వచ్చి పార్వతిని బద్నాం చేసింది. ఆనందన్ యాంగర్ ఇష్యూస్ ఉన్నవాడు. కానీ విను అతన్ని సపోర్ట్ చేసి పార్వతితో మళ్ళీ కలిపే ప్లాన్ వేస్తాడు. విను ఆనందన్ని తన అన్నలా భావించి అతని ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం సహాయం చేస్తాడు. ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే ఈ పార్వతి ఎవరు? విను ఎక్స్తో సంబంధం ఉందా అనే డౌట్ కూడా వస్తుంది. పెళ్లి సమయం వచ్చేసరికి విను ఆనందన్ ముఖాముఖిగా కలుస్తారు. అప్పుడు బ్యాంగ్ అనే చెప్పొచ్చు. తనకప్పుడు అర్థమవుతుంది ఇద్దరు పార్వతులు ఒకటే అని. విను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పార్వతి, ఆనందన్ భార్య పార్వతి ఒకే వ్యక్తి అన్నమాట. ఇది కన్ఫ్యూజింగ్ సీన్ ని ఈజీగా చెప్పాలంటే. విను పాత ప్రేమికురాలు పార్వతి ఆనందన్ని పెళ్లి చేసుకుంది. కానీ విను దాన్ని తెలుసుకోకుండా ఆనందంతో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటాడు. ఇప్పుడు అంజలి పెళ్లి గురువాయూర్ టెంపుల్లో జరుగుతుంది. కానీ ఈ ట్విస్ట్తో గందరగోళం స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. విను షాక్ అయి పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తాడు. తన ఫ్రెండ్స్ తమ్ముడు కుంజున్ని సహాయంతో ప్లాన్స్ వేస్తాడు. కానీ కుంజున్ని ఆనందన్ స్కూల్ ఫ్రెండ్ కావడంతో బ్యాక్అవుట్ అవుతాడు. తర్వాత విను అంజలితో మాట్లాడి వాళ్ళ హ్యాపీనెస్ ముఖ్యమని అనుకుని పెళ్లి కొనసాగించాలని నిర్ణయిస్తాడు. మరోవైపు ఆనందన్ని విను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన భార్య అని తెలుస్తుంది. అతను యాంగర్తో పెళ్లి ఆపాలని ప్లాన్ చేస్తాడు. మరి ఇంతకీ ఆనందన్ ఎలా ఆపుతాడు? విను మళ్ళీ మారతాడా? ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వాలంటే ఈ మూవీ చూడాల్సిందే. అలాగే కుంజున్ని మళ్ళీ విను సైడ్ జాయిన్ అయ్యి పెళ్లి రీయూనియన్ చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ విను అతన్ని కొట్టి కుంజున్ని ఆనందన్ సైడ్ కి మారతాడు. ఆనందన్ తన అంకుల్స్ సహాయంతో ప్లాన్ వేస్తాడు. కానీ ఆ అంకుల్స్ ఆనందన్ తండ్రి సుదేవన్తో గొడవలో ఉండి తన ఎజెండా కోసం ఉపయోగిస్తారు. మరోవైపు విను పాత ఫ్రెండ్ ఎనిమి శరవణ్, అంజలి, స్టాకర్ జార్జ్ వీళ్ళు కూడా పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తారు. మీరు ఊహించగలరా ఇంతమంది పెళ్లి ఆపాలని ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో? ఇక మొత్తం క్లైమాక్స్ పెళ్లి రోజే ఉంటుంది. ఆనందన్ పార్వతి ఆమె తండ్రి తన పేరెంట్స్తో మాట్లాడి నిజం తెలుసుకుంటాడు. వాళ్ళందరికీ పార్వతి విను పాత ప్రేమ గురించి తెలుసు. కానీ ఆనందన్ని రక్షించడానికి దాచారు. ఆ అన్నోన్ లెటర్ ఆనందన్ అంకుల్స్ పంపింది. ఫ్యామిలీలో రిఫ్ట్ క్రియేట్ చేయటానికి. ఆనందన్ తన తప్పు తెలుసుకొని శర్వణ్, జార్జ్, కుంజున్ని, అంకుల్స్ గూండాలను బాధేసి పెళ్లి డిస్టర్బ్ అవ్వకుండా చూస్తాడు. సస్పెన్స్ కూడా రివీల్ అవుతుంది. పెళ్లి సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. చివర్లో ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ బాండింగ్, మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేసుకోవటం మీద మంచి మెసేజ్ ఇస్తూ హ్యాపీ ఎండింగ్ తో ఈ మూవీ ముగుస్తుంది. విను, అంజలి, ఆనందన్, పార్వతి అందరూ సంతోషంగా ఉంటారు. మొత్తంగా చెప్పాలంటే ఇది ఒక కామెడీ, ఎమోషన్, ట్విస్ట్ తో నిండిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని చెప్పొచ్చు. మరి ఇంతకీ మీరు ఈ మూవీ చూసారా? అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ ఈ స్టోరీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.